అయోధ్య కాశీ వెళ్ళాలి అనుకునే భక్తులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. త్వరలో అనకాపల్లి నుంచి అయోధ్య కాశీ ప్రత్యేక ట్రైన్ బయలుదేరనుంది. ఈ యాత్రలో వెళ్లే భక్తులకు ప్రయాణంతో పాటు వసతి, భోజనం, వైద్యం అన్నీ ఉచితంగా లభించనున్నాయి. అవును, ఇటీవలే అనకాపల్లి నుంచి సుమారు 1500 మందితో అయోధ్య కాశీకి ప్రత్యేక ట్రైన్ బయలుదేరింది. అనకాపల్లి నుంచి అయోధ్య కాశీ ఉచిత దివ్య దర్శన యాత్ర పేరుతో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం జెండా ఊపి ఈ ట్రైన్ను ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఈ ట్రైన్లో మొత్తం 1500 మంది భక్తులను అయోధ్య కాశీ యాత్రకు పంపారు. ఈ యాత్ర సుమారు 5 రోజుల పాటు సాగనుంది. ఈ ట్రైన్ ప్రారంభ సందర్భంగా ఎంపీ రమేష్ భక్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్పెషల్ ట్రైన్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తన హామీని నిలబెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అయోధ్య కాశీకి వెళ్లాలని ప్రతి హిందూకు ఉంటుందని, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది కలగానే మిగిలిపోతోందని, దాన్ని తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన. ఈ 5 రోజుల యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్లను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. భక్తులు అక్కడికి చేరుకున్న తర్వాత దర్శనం, వారి వసతి, భోజనం అన్ని అక్కడున్న వాలంటీర్లే చూసుకుంటారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులకు దశల వారీగా కాశీ, అయోధ్య దర్శనం కల్పిస్తామని, త్వరలోనే అంటే సెప్టెంబర్లో 2వ విడత కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారాయన. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అవసరమైతే భవిష్యత్తులో ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.